మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 5 సంవత్సరాల బాలుడి హత్య కేసుని పోలీసులు ఛేదించారు. కన్నతల్లే ఈ దారుణానికి పాల్పడింది అని తేల్చారు. అంతకంటే ముందు చిన్న కుమారుణ్ణి కూడా ఆమె కడతీర్చినట్టుగా గుర్తించారు. ఈ నెల 24వ తేదీన సముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 5 ఏళ్ల బాలుడు పందుల మనీష్ కుమార్ మెడకు నైలాన్ తాడుతో బిగించి అతి కిరాతకంగా హత్య చేసిన కసాయి తల్లి శిరీషను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన శిరీషకు 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. కొంతకాలంగా సజావుగా సాగిన వీరి సంసారం తర్వాత గొడవలు మొదలయ్యాయి. అయితే తన భర్త తాగుడుకు బానిసయ్యాడని, పిల్లల్ని పట్టించుకోవడం లేదు అంటూ శిరీష ఆరోపించినట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. తనపై భర్త ఉపేందర్కు అనుమానం కూడా ఉండేదని, తనను పట్టించుకోడని, పిల్లల్ని కూడా తన దగ్గరకు రానివ్వకుండా చేసేవాడని విచారణలో తేలింది అంటున్నారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకుందని, పిల్లల్ని చంపి తాను చనిపోదామనుకుందామని తెలిపిందంటున్నారు. ఇక ప్లాన్లో భాగంగానే మొదట జనవరి 15, 2025న చిన్న కుమారుడు 2 ఏళ్ల నిహాల్ను నీటి సంపులో పడేసి కడతీర్చింది. పెద్ద కుమారుడు మనీష్ను ఈ నెల 24వ తేదీన హత్యకు స్కెచ్ వేసింది. ఆ రోజు సాయంత్రం మనీష్ కుమార్ పడుకొని ఉండగా నైలాన్ తాడుతో మెడకు గట్టిగా ఉచ్చు బిగించి హతమార్చింది అని పోలీసులు చెప్తున్నారు. సముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష 25 ఇయర్స్. ఈమె 6 సంవత్సరాల క్రితం ఉపేందర్ అన్న వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దీనిలో భాగంగానే వీళ్ళ దంపతులకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత వీళ్ళ భర్త ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. తర్వాత 3 పిల్లలు జన్మించిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని, తర్వాత బాగా తాగుడు బానిసాయి, తనను వాడి దగ్గర పడినా వీళ్ళ దగ్గర అనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, సూటిమోటి మాటలతో తిడుతున్నాడని, అదేవిధంగా తనకు పుట్టినటువంటి ఆ 3 పిల్లలను తన దగ్గరికి రాకుండా వాళ్ళ అత్తమామ దగ్గరికి వెళ్తున్నారని, వాళ్ళకే దగ్గర ఇస్తున్నారు. అసలు నా తల్లి ప్రేమ అనేది నా దగ్గర చూపెట్టట్లేదు, తర్వాత నా భర్త కూడా నన్ను మంచిగా సరిగా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, కాబట్టి నేను బతికి వేస్ట్ అని జీవితం మీద విరక్తి చెంది ఆ శిరీష ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది. కానీ ఆత్మహత్య చేసుకుంటే నా 3 పిల్లలు ఆగమైపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకొని దానిలో భాగంగానే 2025 సంవత్సరం జనవరి నెలలో తన 3వ కుమారుడైన మనీష్ 2 సంవత్సరాలు ఉంటాయి, అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన ఇంటి ముందు గల వాటర్ సంపు లోపల ఊపిరాడకుండా అతని యొక్క తలను ముంచి ఊపిరాడకుండా చేసి చంపివేయడం జరిగిందని చెప్పింది. అదేవిధంగా మళ్ళీ మన ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ను కూడా చంపాలనే ఉద్దేశంతో మన నైలాన్ తాడు, అంటే మన నిక్కర్లకు ఉపయోగించేటువంటి నైలాన్ తాడు ఉంటుంది, నైలాన్ తాడుతో 24వ తారీఖు నాడు సెప్టెంబర్ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతం లోపల నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా చేసి తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ను కూడా చంపివేసినానని చెప్పి మాకు విచారణలో చెప్పింది. అయితే కొడుకు చనిపోయిన సంగతి తెలుసుకున్న తండ్రి వచ్చాడు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమారుడు మృతదేహాన్ని గమనించి ఆ మెడపై ఊరి ఆనవాళ్లు కనపడడంతో అనుమానం వచ్చింది అతనికి. వెంటనే పోలీసులకి విషయాన్ని చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుని ఫస్ట్ నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలో విచారణ చేపట్టగా శిరీషే 2 కుమారులను హతమార్చిన విషయాలను బయటపెట్టింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రిమాండ్ విధించారు. రైట్, మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. యశ్వంత్, తనపై భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు అన్న దాంతో పిల్లల్ని చంపి తాను చనిపోదాము అని అనుకుంది అని శిరీష చెప్పింది అని పోలీసులు అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఎందుకంటే 9 నెలల క్రితం ఫస్ట్ ఒక అబ్బాయిని చంపింది, మొన్న 25వ తేదీన ఇంకొక అబ్బాయిని చెప్పింది. ఇంత గ్యాప్లో చంపడం అని అంటే ఆమె మానసిక స్థితిని ఎలా చూడాలి మనం? సుమతి, ప్రపంచంలోనే అత్యంత భద్రతమైన చోటు తల్లి ఒడి అంటుంటారు. కానీ శిరీష ఘటన చూసిన తర్వాత దానిపై విశ్వాసం చిన్న భిన్నమని చెప్పుకోవచ్చు. ఏడాది కాలంలోనే 3 పిల్లల్ని చంపాలని ప్లాన్ వేసి మొదటిసారిగా చిన్న కుమారుడు నేహాలను సంపులో వేసి దారుణంగా చంపింది. మొత్తం కూడా ప్రమాదవశాత్తు జరిగిందని కూడా అందరూ నమ్మించింది. తర్వాత రెండో పెద్ద కుమారుడు మనీష్ను కూడా జూలై నెలలో అత్యయత్నం కత్తితో చేసింది, అఘాంతకులు చేశారని కూడా నమ్మించింది. చివరిసారిగా
సెప్టెంబర్ 24వ తేదీన నైలాన్ దారంతో అత్యంత కిరాతకంగా దారుణంగా మెడపై ఊరేసి కూడా చంపింది. ఈ విషయం తన భర్త ఎదుట కూడా ఒప్పుకోవచ్చు. ఈ విషయం మొత్తం కూడా జిల్లాలో కలంకలం రేపిందని చెప్పుకోవచ్చు. తల్లి అనే మాటకే కలంకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. తన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడికి ముగ్గురు పిల్లలకు కూడా మెడలో తాయిత కడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ నిద్ర ఇస్తున్న సమయంలో తాయిత కడుతున్నానని పెద్ద కుమారుడు మనిషి భావించారు. కానీ ఆ తల్లి కసాయిగా మరి నైలాన్ తర్వాత అతి కిరాతకంగా మెడ నలిగి చంపుతుందని కూడా అతను భావించి ఉండకపోవచ్చు అని కూడా బంధువులు అయితే కన్నీరు యశ్వంత్ మున్నీరు. పోలీసులకి ఏడాది చెప్పిన కాలంలో దాని ముగ్గురిని ప్రకారం చంపారు. చూస్తే పిల్లల్ని చంపి తాను కూడా చనిపోదాం అనుకుంది. కానీ మనం గతంలో కొన్ని సంఘటనలు చూసాం. ఒకవేళ తాను చనిపోతే పిల్లలు అనాథలైపోతారు అన్న సందర్భంలో తల్లి ఆలోచిస్తే కనుక తను వాళ్ళకి ముందుగా విషయం ఇచ్చో లేకపోతే తనతో పాటు చెరువులోకి దూకేసిన సంఘటనలు మనం చూసాం. కానీ ఇక్కడ ఇంత గ్యాప్ తీసుకొని ఒక్కొక్కరిని చంపేసి ఆ తర్వాత నేను చాలా మంచిదాన్ని లేకపోతే నాకేం తెలీదు అని అక్కడ బిహేవ్ చేస్తుంది రెండు సందర్భాల్లో కూడా. దీన్ని ఎలా చూడాలి? అయితే ఆమె మానసిక స్థితిపై ఇటు పోలీసులు వైద్యులు కూడా ఆరా తీస్తున్నారు. స్థానికులతో కూడా అసలు ఆమె మానసిక స్థితి ఎలా ఉందని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమె హెల్త్ ట్రాక్ మొత్తం కూడా ఇప్పటి వరకు బాగానే ఉంది. ముఖ్యంగా చంపడం ఎవిడెన్స్ లేకుండా చేయడం అనేది మెయిన్ గా ఆమె ఏం గా పెట్టుకుంది. ముఖ్యంగా రెండు కారణాలు కూడా పోలీసులు ఎదుట తన భర్త ఎదుట కూడా చెప్పిందని కూడా తెలుస్తుంది. పోలీసులు ఎదుట చెప్పిన రెండు కారణాలలో మొదటి కారణం వచ్చి నన్ను భర్త పట్టించుకోవడం లేదు, మేము ప్రేమ వివాహం చేసుకున్నాం, భర్త ప్రేమ నాకు దూరం అయిందని మొదటి కారణం. రెండో కారణం నా పిల్లలు నాకంటే నా అత్త దగ్గర ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారని రెండో కారణం. ఈ రెండు కారణాలే నా పిల్లల మీద కోపాన్ని, అసూయను, పగను పెంచుకొని కిరాతకానికి కూడా పాల్పడని చెప్పుకోవచ్చు. దానికి ముగ్గురు పిల్లల్ని చంపాలి, తర్వాత నేను కూడా చనిపోతాను కూడా చెప్తాను. ఆమె చెప్పే మాటల్లో తాను చనిపోతున్నానని చెప్పడంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ ముగ్గురు పిల్లల్ని చంపడం మాత్రం పక్కా అని మాత్రం ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా రెండో కుమారుడు మోక్షిత్ ఎవరైతే 4 సంవత్సరాల బాలుడు ఉన్నారో అతనంటే ఈ శిరీషకు చాలా ఇష్టం. కనుక ఆ చివరిగా మోక్షిని చంపేందుకు కూడా స్కెచ్ వేసింది. ముగ్గురిని చంపడం పక్క, కానీ తనకి ఇష్టమైన కుమారుడు రెండో కుమారుడు మాత్రం చంపేందుకు చివరిగా ప్లాన్ వేసింది. అయితే ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య చివరిసారిగా శిరీష మళ్ళీ గర్భం దాల్చింది. నాలుగో జన్మ ఇవ్వడం కోసం మళ్ళీ గర్భం దాల్చింది. గర్భం దాల్చిన క్రమంలో ఉపేందర్ కు శిరీషకు మధ్య వివాదం తలెత్తింది. గర్భం ఉంచుకోనని శిక్ష చెప్పడం, భర్త ఉపేంద్ర మాత్రం గర్భం ఉంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోవద్దని కూడా చివరిసారిగా ఈ భార్య భర్తల మధ్య వివాదం తలెత్తినట్టు కూడా మనకు భర్త ఉపేంద్ర కూడా తెలిపారు. ఈ మధ్య భార్య భర్తల మధ్య వివాదం కావచ్చు, అత్తామామల మధ్య వివాదం కావచ్చు, పరిష్కరించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ అయితే యశ్వంత్ ఇక్కడ రెండు కాంట్రడిక్షన్స్. ఇప్పుడు అత్త మీద కోపం, పిల్లలు తన దగ్గర ఉండట్లేదు, అత్త మీద కోపం, భర్త నా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు, సరిగా ఉండట్లేదు, తాగుడికి బానిసయ్యాడు, లేకపోతే నేను ప్రేమగా చూసుకోవట్లేదు, వాట్ ఎవర్ ద రీజన్స్. కాకపోతే ఇక్కడ వాళ్ళిద్దరు కోపాన్ని కన్న పిల్లల మీద చంపేస్తూ, అది కూడా మంత్స్ గ్యాప్ ఇచ్చి చంపేస్తూ నేను చాలా మంచిదాన్ని, నాకు సంబంధం లేదు అని చెప్తోంది. ఇక్కడే అసలు ఎక్కడ కూడా పొంతం దొరకట్లేదు. మరి పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది దీనిపైన? పోలీసుల ఎదుట కంపల్సరీ నేనే చంపానని కూడా పోలీసు ఎదుట కూడా తాను స్వయంగా ఒప్పుకుంది. నాకు ప్రేమ దూరమైంది, ముఖ్యంగా పిల్లల ప్రేమ దూరమైంది, భర్త ప్రేమ దూరమైంది అని చెప్తుంది, పదే చెప్తుంది. దీని విషయంపై ప్రత్యేకించి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకులో ప్రత్యేక కమిటీ వేశాడు. అసలు ఎందుకు ఈమె మానసిక స్థితి ఏ విధంగా ఉంది, కుటుంబ వ్యవహారం ఎట్లా ఉంది, కుటుంబంలో కాలనీ వాసులతో ఏ విధంగా కలిసిమెలిసి ఉండేదనే విషయాలను కూడా చేసింది. సెప్టెంబర్ 24 ఇంకా దారుణమైన ఘటన చెప్పుకోవచ్చు. ఎవరైతే మనీష్ కుమార్ చంపిన తర్వాత అందరితో పాటు కాలనీ వాసులు అందరి దగ్గరకు వచ్చి బతుకమ్మ ఆట ఆడి వచ్చేవారు నా కుమారుడు లేవడం లేదు అని కూడా అందరూ నమ్మించింది. తానే స్వయంగా కుమారుని ఎత్తుకొని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళిన ఘటన, అంత బాధాకరమైన ఘటన మనం చూసుకోవచ్చు. ఈ తల్లి పాశవికానికి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. ఆ రెండో కుమారుడు మోక్ష మాత్రం ప్రాణాలతో తల్లి బాధిత నుండి బయటపడారని చెప్పుకోవచ్చు సుమతి. రైట్ యశ్వంత్, మొత్తానికి శిరీష ఏదైతే ఇద్దరు పిల్లల్ని చంపిందో దానికి సంబంధించిన దర్యాప్తు ఇంకా ముమ్మరంగా చేయాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చంపి, అంటే ముగ్గురు పిల్లలు తనకి మళ్ళీ గర్భం దాల్చింది అని తెలుస్తోంది. ముగ్గురు పిల్లల్ని చంపేసి తాను చనిపోవాలనుకుంటోంది. భర్త మీద కోపం అంటున్నారు, అత్త మీద కోపం అంటున్నారు, కానీ కన్న పిల్లల్ని చంపేసుకుంది. ఆమె మానసిక స్థితి ఎలా ఉందో మనకు తెలియదు. దీనిపైన పూర్తిగా దర్యాప్తు